హాయ్ ఆల్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ప్లే రైట్ లో ఈ లైన్ ఏం చేస్తుందో తెలుసా? కాన్స్టాంట్ టెస్ట్ ఈక్వల్ టు రిక్వైర్ ఎట్ ది రేట్ ప్లే రైట్ స్లాష్ టెస్ట్. సో దీన్ని మనం సింపుల్ గా బ్రేక్ చేద్దాం. ఫస్ట్ కాన్స్టాంట్ తీసుకుందాం, CONST. సో ఇది ఏంటంటే జావా స్క్రిప్ట్ లో వేరియబుల్ క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఓకే, దీనిలో ఒక వాల్యూ అసైన్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయలేం. అందుకే ఇది కాన్స్టాంట్, కంప్లీట్ ఇది కాన్స్టాంట్ జావా వేరియబుల్ జావా స్క్రిప్ట్ లో యూజ్ చేస్తాం మనం. దీన్నే సింపుల్ గా ఇక్కడ CONST కాన్స్టాంట్ అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి టెస్ట్. ఈ టెస్ట్ అనేది ఏంటంటే ప్లే రైట్ లో ఇచ్చే ఒక ఫంక్షన్. దీన్ని ఉపయోగించి మనం ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మూడోది వచ్చేసి రిక్వైర్. ఓకే, ఈ రిక్వైర్ ఏంటంటే నోట్ జేఎస్ లో మాడ్యూల్స్ లేకపోతే ప్యాకేజెస్ ని ఇంపోర్ట్ చేయడానికి ఉపయోగించే ఫంక్షన్ అన్నమాట. ఓకే, మనం కోడ్ లోకి ఎక్స్టర్నల్ లైబ్రరీస్ తీసుకురావడానికి ఉపయోగిస్తాం. ఓకే, రిక్వైర్ అనేది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే ఎట్ ది రేట్ ప్లే రైట్ స్లాష్ టెస్ట్. ఇది ఏంటంటే ప్లే రైట్ లో మనం టెస్టింగ్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది కదా, కంప్లీట్ మన ప్లే రైట్ టెస్టింగ్ ప్యాకేజ్ ఉంటుంది కదా, ఫ్రేమ్ వర్క్ ప్యాకేజ్. ఇందులో ఏమేమి ఉంటాయంటే టెస్ట్ క్రియేషన్ ఉంటుంది, బ్రౌజర్ ఆటోమేషన్, అసర్షన్స్, పేజ్ హ్యాండ్లింగ్, ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి అన్నమాట ఎట్ ది రేట్ ప్లే రైట్ స్లాష్ టెస్ట్ లో. అంటే ఈ మొత్తం లైన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సింపుల్ గా ప్లే రైట్ టెస్ట్ ఫ్రేమ్ వర్క్ నుండి టెస్ట్ ఫంక్షన్ ని ఇంపోర్ట్ చేసి ఆటోమేషన్ టెస్ట్ రాయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, సో ఐ థింక్ అందరికి అర్థమైంది అనుకుంటా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.